ఆదిలాబాద్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కేవలం ఆసిఫాబాద్ అదేవిధంగా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో మాత్రం 4 గంటలకు క్లోజ్ చేస్తారు. ఇక్కడ ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్న పరిస్థితి. జిల్లా ఎస్పీ గౌసాలం వివిధ పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించినటువంటి పోలింగ్ స్టేషన్లో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడేందుకు సార్ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది? మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయింది, ఎట్లా ఉంది? ఓటర్ల చైతన్యం ఎట్లా ఉంది? సెన్సిటివ్ ఏరియాలో ఏం చేస్తారు? ఆదిలాబాద్ డిస్టిక్లో 7 o'clock అన్ని పోలింగ్ స్టేషన్లో పోలింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు పీస్ఫుల్గా జరుగుతుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సఫిషియంట్ పోలీస్ డిప్లాయ్మెంట్ వీ హ్యావ్ డన్. కొన్ని క్రిటికల్ అండ్ మౌస్ట్ ఎఫెక్టెడ్ పోలింగ్ స్టేషన్లో మేము సిఆర్పిఎఫ్ బయట నుంచి వచ్చింది మనకి, అది కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలో నార్మల్ పోలింగ్ స్టేషన్లో డిప్లాయ్మెంట్ కాకుండా చుట్టుపక్కన ఏరియా డామినేషన్, రోడ్లో ఉన్న రోడ్ ఓపెనింగ్ పార్టీస్, వెహికల్ చెకింగ్ అన్నీ చేస్తున్నాము. అండ్ పోలింగ్ స్టేషన్ డిప్లాయ్మెంట్ కాకుండా మన క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్లో పెట్టాము. స్పెషల్ స్టాకింగ్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సో వీఆర్ రెడీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ కంటిజెన్సీ. ఇప్పటి వరకు వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం జరగలేదు. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి కండక్టెడ్ పీస్ఫుల్. ఓటర్లకు ఏం చేయండి? ఓటర్కి ఇదే నా తరఫు నుంచి మెసేజ్. నేను కూడా ఈరోజు చేశాను ఓటింగ్. సో అందరూ ఓట్ వేయాలి, ఇది మీ డెమోక్రటిక్ రైట్స్. అండ్ ఓట్ ఫర్ బెటర్ ఇండియా. సింపుల్, డయల్ 100 చేయాలి. ఎలక్షన్ తరఫు నుంచి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సివిజీ ల్యాబ్ ఉంది. ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఆప్షన్స్ జరిగితే అది. కానీ పోలింగ్ స్టేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలింగ్ స్టేషన్లో ఉన్న డిప్లాయిడ్ పోలీస్ పర్సనల్కి అడగాలి. వాళ్ళకి బేసిక్ సర్వీసెస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఇది కాకుండా పోలీస్ తరఫు నుంచి ఏమైనా సర్వీసెస్ అవసరం ఉంటే డైరెక్ట్ డయల్ 100. మీ పరిధిలో వచ్చే డెడ్రా అంటే బోత్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి డెడ్రా కానీ ఇతర కొన్ని జాతరలో ఈ ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు టైం ఏమైనా తగ్గిస్తారా, లేకపోతే 7 to 6 అట్లా? డెడ్రా విలేజ్ బజారత్నూర్లో ఇప్పుడు బోత్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంది, అక్కడ 6 వరకు ఉంది. ఆసిఫాబాద్ పార్ట్ కొద్దిగా ఆదిలాబాద్ డిస్టిక్లో నార్నూర్, గాడిగూడ మండలంలో ఉన్నాయి, అక్కడ 4 వరకు ఓటింగ్. ప్రజలంతా కూడా శాంతియుత వాతావరణంలో పోలింగ్కు హాజరు కావాలి. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి. ఎవరైనా ప్రలోభాలకు పాల్పడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలి, అధికారులకు సమాచారం ఇవ్వాలి అని చెప్పి ఎస్పీ పేర్కొన్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్కు చాలామంది కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. ఉదయం 9 గంటల వరకే సుమారుగా 18 నుంచి 20% మేర పోలింగ్ అయినట్లుగా సమాచారం అందుతుంది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మాత్రం ఈవీఎంలు మొరాయించినట్టు చెప్తున్నారు. నిర్మల్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 6 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈవీఎంలు మొరాయించాయి. తదనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే అరగంట అక్కడ ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈరోజు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ఆయా పోలింగ్ స్టేషన్ వద్ద షామియానాలు కానీ లేకపోతే రెయిన్ వచ్చే పరిస్థితిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేపట్టినట్టుగా అధికారులు ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎన్నికల పర్వంతో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు అక్కడక్కడ కొంత ఈవీఎంలో మొరాయించినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మధ్య 18 నుంచి 20% మేర పోలింగ్ అయినట్లుగా సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, హెచ్ఎం టీవీ ఆదిలాబాద్.